వైసీపీ 5వ జాబితాలో ఎమ్మెల్యేలే ఎంపీలుగా మారారా? కొత్త జాబితా జారీ అవడంతో అసమ్మతిదారులు కూడా రెడీ అయ్యాయా? పోటీ చేయమని అధిష్టానం టికెట్ ఇస్తుంటే పార్టీకి రాజీనామాలు ఎందుకు చేస్తున్నారు? కూటమి దూకుడుని జగన్ ఆపలేకపోతున్నారా? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు విడుదల చేసిన 4 జాబితాలలో 58 శాసనసభ, 10 లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చుకున్నారు. మొత్తానికి వైసీపీ 5వ జాబితా ఎట్టకేలకు రిలీజ్ అయింది. అయితే ఇందులో కేవలం 7 చోట్ల మాత్రమే ఇన్ఛార్జీలను నియమించారు. 3 పార్లమెంటు సీట్లకు అలాగే 4 అసెంబ్లీ సీట్లకు ఇన్ఛార్జీలను నియమించారు. ఈ జాబితాను సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ రిలీజ్ చేశారు. తాజాగా విడుదల చేసిన 5వ జాబితాలో 3 శాసనసభ, 4 లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చుకున్నారు. ఈ జాబితాలో ఉన్న మేరకు మాజీ మంత్రి నెల్లూరుకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ని నర్సరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు అర్బన్కి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేష్ బాబుని మచిలీపట్నం పార్లమెంటుకి ఇన్ఛార్జిగా నియమించారు. దాంతో ఆయనకు పార్లమెంటు దారి చూపించినట్లు అయింది. అయితే అవనిగడ్డకు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావుని ఇన్ఛార్జిగా నియమించారు. ఇక అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిని కూడా మార్చారు. నిన్నటిదాకా ఉన్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని మార్చి రేగం మత్స్యలింగానికి ఛాన్స్ ఇచ్చారు. కాకినాడ ఎంపీ సీటుకు ఇన్ఛార్జిగా అందరూ ఊహించినట్లుగానే చలమలశెట్టి సునీల్ని నియమించారు. ఆయన ఈ దఫాతో 4వసారి ఇదే సీటు నుంచి పోటీ చేయడం అవుతోంది. అలాగే 2014 తర్వాత వైసీపీ నుంచి మళ్లీ 2వసారి పోటీ చేసినట్లవుతుందని స్థానికులు అంటున్నారు. ఇక సత్యవేడు అసెంబ్లీ ఇన్ఛార్జిగా నూకతోటి రాజేష్ని నియమించారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా మద్దిల గురుమూర్తిని నియమించారు. ఇక ఈ 5వ జాబితాతో పాటు ఒంగోలు లోక్సభ నియోజకవర్గానికి, అలాగే కందుకూరు, సంతనూతలపాడు, కావలి శాసనసభ నియోజకవర్గాలకు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, గుంటూరు లోక్సభ నియోజకవర్గానికి ఎంపీ విజయసాయిరెడ్డి రీజనల్ కోఆర్డినేటర్లుగా నియమిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి మళ్లీ టికెట్ ఇవ్వాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుబడుతున్నారట. కానీ కుదరదని అక్కడి నుంచి ఈసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తారని మొన్నే సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పేశారని విశ్లేషకులు అంటున్నారు. అయితే సజ్జల చెప్పినట్లుగానే 5వ జాబితాలో ఒంగోలు లోక్సభ బాధ్యతలు చెవిరెడ్డికి కట్టబెట్టారు కనుక బాలినేని, మాగుంట ఇద్దరూ తమదారి తాము చూసుకోవచ్చని జగన్ చెప్పేసినట్లేనని రాజకీయ వర్గాలంటున్నాయి. బాలినేని భవితవ్యం తేలాల్సి ఉంది. ఇక నెల్లూరు అర్బన్ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇంతకాలం తనకు నెల్లూరులో తిరిగేలేదని, పార్టీని వీడిన కోటంరెడ్డి, మేకపాటి, ఆనం ముగ్గురికి తన తడాఖా చూపిస్తానంటూ ప్రగల్భాలు పలికారు. కానీ ఇప్పుడు నెల్లూరు నుంచి నరసరావుపేటకు వచ్చేసి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. నెల్లూరు నుంచి ఊడిపడిన ఆయనను నరసరావుపేట వైసీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంని ఈసారి తిరుపతి నుంచి లోక్సభకు పోటీ చేయాలని జగన్ ఆదేశించి సత్యవేడు టికెట్ నూకతోటి రాజేష్కి ఇచ్చారు. దీంతో ఈ మార్పుకి అంగీకరించని ఆదిమూలం పార్టీకి రాజీనామా చేశారు. 5వ జాబితా వచ్చేసింది కనుక ఇక తన దారి తాను చూసుకుంటున్నారట.
అయితే ఈసారి 175 సీట్లు మనమే గెలుస్తామని జగన్ నమ్మకంగా చెబుతుంటే సీనియర్లు మాత్రం వెనక్కి తగ్గుతున్నారు. వైసీపీకి మరో ఛాన్స్ లభించకపోవచ్చని ముందే పసిగట్టిన కొందరు సీనియర్లు ఈ ఎన్నికల్లో తమ పుత్రరత్నాలను నిలబెట్టి ఎలాగోలా గెలిపించేసుకుంటే ఆ తర్వాత వారికి దారి ఏర్పడుతుందని భావిస్తున్నట్లున్నారు. సీనియర్ల పరిస్థితి ఇలా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయమని జగన్ అవకాశమిస్తుంటే మన పార్టీకి అంత సీన్ లేదంటూ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలలో చేరిపోతుండడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవల నర్సరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను ఈసారి గుంటూరు నుంచి పోటీ చేయమని జగన్ కోరితే కుదరదని జగన్ మొహం మీదనే చెప్పేసి పార్టీకి పదవికి కూడా రాజీనామా చేసేశారు. కర్నూలు ఎంపీ టికెట్ గుమ్మనూరి జయరాంకు కేటాయిస్తే అప్పటి నుంచి ఆయన పార్టీకి దూరంగా తిరుగుతున్నారట. ఆయన పోటీ చేయలేక తప్పుకు తిరుగుతున్నారని భావించిన జగన్ వేరే వారిని అక్కడ సెట్ చేస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లా సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంని ఈసారి తిరుపతి నుంచి లోక్సభకు పోటీ చేయాలని జగన్ ఆదేశించి తిరుపతి లోక్సభ ఇన్ఛార్జిగా నియమించారు కూడా. ఇక సత్యవేడు టికెట్ మధ్యలో గురుమూర్తికి ఇచ్చారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను కలిశారు. ఇక త్వరలో ఆయన టీడీపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. ఓవైపు వైసీపీలో అసమ్మతులు అసంతృప్తులతో అధిష్టానం గందరగోళం అవుతోంది. మరోవైపు జనసేన టీడీపీ కూటమి ముమ్మరంగా అభ్యర్థుల కసరత్తుని చేపడుతోంది. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలిరా పేరిట సభలు నిర్వహిస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కూడా వారాహితో మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను కవర్ చేసేలా పవన్ పర్యటనలు ఉండబోతున్నట్టు సమాచారం. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారట. అయితే ఇక పవన్ ప్రసంగాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. జగన్ సహా వైసీపీ నేతలు ఎంతగా వ్యక్తిగత విమర్శలు చేసినా పవన్ మాత్రం ప్రభుత్వ వైఫల్యాలపై మాత్రమే మాట్లాడతారు. ఇప్పుడు నాన్ స్టాప్ యాత్రలతో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసేలా ప్రభుత్వ వైఫల్యాలను బజారున పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇక టీడీపీతో ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో పవన్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారట. అయితే మేనిఫెస్టోని కూడా భారీ బహిరంగ సభ ద్వారా ప్రకటించబోతున్నారని సమాచారం. అటు చంద్రబాబు ఇటు పవన్ వేరువేరుగా బహిరంగ సభలు పెడుతూనే మధ్య మధ్యలో ఉమ్మడి సభలతో ప్రజలను ఆకట్టుకోనున్నట్టు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేనకు లభించే నియోజకవర్గాల్లో సైతం పవన్ ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. నేడో రేపో పవన్ బాబు సమావేశమై అభ్యర్థుల జాబితాపై ఒక నిర్ణయానికి వస్తారని సమాచారం. చూడాలి మరి జగన్ చేస్తున్న ఈ మార్పులు చేర్పులు ఇక ఏ మేరకు కూటమిని అడ్డుకోగలవన్నది. మొత్తానికైతే వైసీపీ నుంచి 5వ జాబితా కూడా వచ్చేసింది. దీంతో ఇక మిగిలిన స్థానాల్లో కూడా త్వరలోనే అభ్యర్థుల ప్రకటన ఉండనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే 2-3 నెలల కిందటి వరకు వై నాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన జగన్ ఆయన టీం ఇప్పుడు కూటమి దూకుడికి అడ్డుకట్ట వేయలేక చేతులెత్తేస్తున్నారట. సొంత నేతలను కూడా సంతృప్తి పరచలేక ఆందోళన పడుతున్నారట. చూడాలి మరి రానున్న ఎన్నికల్లో అధికార పీఠాన్ని అధిరోహించేదెవరు అన్నది.